జిల్లా పున్నేరులో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఓ వెంచర్లో నిర్వహణ పనులు చూస్తున్నాడు అజారుద్దీన్. కూతురు పుట్టినరోజు కావడంతో వారిని వెంచర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే వారిని విడిచిపెట్టి ఆయన బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి వాళ్ళు మృతి చెందారు. దీనిపై అజారుద్దీన్ భార్య బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హనుమకొండ జిల్లా పున్నేరులో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఒక వెంచర్లో నిర్వహణ పనులు చూస్తున్నాడు అజారుద్దీన్. కూతురు పుట్టినరోజు కావడంతో వారిని వెంచర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే వారిని విడిచిపెట్టి ఆయన అయితే బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి అటు తల్లి ఇద్దరు కుమార్తెలు కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు. దీనిపై అజారుద్దీన్ భార్య బంధువులు అయితే కొద్ది కాలం నుంచి కూడా వారికి కొట్లాటలు జరుగుతున్నాయి. దీంతో అతనే కావాలని చెప్పి చంపేశాడని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులేమో దర్యాప్తు చేపట్టారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ వారు తెలుసుకుందాం. ప్రశాంత్, వెంచర్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వారు ప్రైవేట్ కాబట్టి ఆఫ్ చేశారనేది మృతురాలి మామగారు చెప్తున్నటువంటి వెర్షన్ కూడా మనకు కనిపిస్తుంది. పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ కానీ దీని కానీ స్వాధీనం చేసుకున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశా, హన్మకొండ జిల్లా ఐనోల్ మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అటు ప్రైవేటు వెంచర్ లో తల్లి ఇద్దరు పిల్లలు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందడంతో అయితే అటు మృతురాలి కుటుంబ సభ్యులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అటు మృతురాలు ఫర్హత్ భర్త అయినటువంటి అజారుద్దీనే వాళ్ళను చంపాడంటూ కూడా ఫర్హత్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నారు. అటు కూతురు పుట్టినరోజు కావడంతో భార్య పిల్లలను వెంచర్ వద్దకు తీసుకెళ్లిన అజారుద్దీన్ అనంతరము అజారుద్దీన్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరు భార్య పిల్లలు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందారని చెప్పేసి అటు స్థానికులకు చెప్పడంతో అయితే అటు భర్త అజారుద్దీన్ పైనే పలు అనుమానాలు అయితే తావెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఫర్హత్ మృతురాలు అటు పిల్లల కుటుంబ సభ్యులైతే అటు అజారుద్దీన్ పైనే కూడా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. భార్యను వేధించేవాడు కావడంతో ఈ రోజు ఈ పిల్లలతో సహా తల్లిని చంపాడంటూ కూడా అటు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడే అటు ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకొని అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అటు మృతులను అటు చిన్నపిల్లల్ని ఫర్హత్ను ముగ్గురిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజిఎం పోస్ట్ మార్టానికి తరలించారు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.